అది కానీ చావంటే ధైర్యం ఉంటుంది. ఎలా సార్? మా ఇంట్లో జరిగిన చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. మా పెద్ద పాప పేరు షారన్. అది 5 ఏళ్ళప్పుడు జరిగిన విషయం ఇది. మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఇంకో ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో షారన్ వయసులో ఒక పాప ఉండేది. ఆ పాప మా షారన్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి వాళ్ళ అమ్మగారు గర్భవతి అయ్యారు. ఆ పాపకి తమ్ముడో చెల్లో పుడతాడు. వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది. ఈలోగా ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయికి చెల్లి పుట్టిందని. మేమంతా నవ్వుకున్నాం. షారన్, నీకు ఇంకో ఫ్రెండ్ చెల్లి పుట్టింది అని మేము సరదాగా మాట్లాడుకుంటున్నాం. పావుగంటలో మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమనంటే ఆ అమ్మ చచ్చిపోయిందని. చాలా బాధతో మేము గబగబా ఆటోలో వెళ్ళాం. వెళ్ళి చిన్న పాప అది ఏడుస్తుంది. అమ్మను పడుకోబెట్టారు. అందరూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, రకరకాల మాటలు అంటున్నారు. 1 గంట సేపు గడిపిన తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాం. ఆటోలో వస్తున్నాం. నా వైఫ్ ఇక్కడ కూర్చుంది ఆటోలో, నేను ఇక్కడ కూర్చున్నా. మా ఇద్దరి మధ్యన షారన్ ఉంచింది. షారన్ తను పడిపోతానేమో అన్నట్లు ఈ కాల్ని పట్టుకుంది. తొడ మీద చెయ్యి పెట్టింది. దానికి చిన్న చెయ్యి పెట్టి 2-3 సార్లు ఇలా కొట్టింది. నాకు తెలుసు అది ఆటో కుదుపుని బట్టి కాదు. ఇలా కొడితే ఇలా చూశాను. షారన్ నన్ను చూడనట్లు మళ్ళీ తలక ఉంచుకుంది. 2 సార్లు తర్వాత, మమ్మ షారన్ ఏంటమ్మా అన్న. పప్పా అని కింద కొంగమంది. వంగితే చెవులో, పప్పా చచ్చిపోవటం అంటే ఏంటి? 5 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోవటం అంటే ఏంటి అని అడిగింది. నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది. దీనికి నేను ఇప్పుడు జవాబు చెప్పకపోతే ఏమవుతుంది? ఎలాంటి జవాబు చెప్తే దీనికి అర్థమవుతుంది? ప్రభా యేసయ్యా, నా బిడ్డ అడిగింది, నాకు కొంచెం తెలియదట్లేవా దీని జవాబు చెప్పడానికి? సడన్గా ఒక థాట్ వచ్చింది. మమ్మ, నిన్న ఎక్కడికి వెళ్ళాం? నిన్న మీటింగ్కి వెళ్ళాం. ఏమైంది మీటింగ్కి వెళ్తే? మీరంతా బైబిల్ స్టడీకి వెళ్ళారు, మేము గదిలో కూర్చొని అందరం ఆడుకున్నాం. తర్వాత ఏమైంది? ఆంటీ నూడిల్స్ తెచ్చింది. మా అందరికి నూడిల్స్ అంటే ఇష్టం కదా, బాగా తినేసాం. ఆ తర్వాత ఏమైంది? ఒకే మంచం మీద మేము అందరం స్లీప్ ఓవర్ పడుకుంటూ పోయాం. ఆ తర్వాత ఏమైందేంటి? పొద్దున్న లేచేప్పుడు నా బెడ్రూమ్లో ఉన్నాను. నేను లేచి ఎవరు తెచ్చారు ఇక్కడికి అని అరిచాను. అప్పుడు నేను తెచ్చానమ్మా అన్నావు. తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. మమ్మ, నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకున్నావు కదా, నువ్వు లేచేటప్పటికి నీ బెడ్రూమ్లోకి వచ్చావు కదా, నీకు భయం వేసిందా? లేదు. కానీ ఆశ్చర్యం అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది, ఫన్నీగా అనిపించింది. అది నాకు జరిగింది. మమ్మ, చావంటే అంతే. అంటే ఏంటి పప్ప అంటే, ఇప్పుడు నువ్వు ఆంటీ వాళ్ళ ఇంట్లో పడుకుంటే నేను ఆటో మీద ఎలా ఇంటికి తీసుకొస్తే పొద్దున్న లేసేపటికి నీ బెడ్రూమ్లో నీ బెడ్ మీద కళ్ళు తెరిచావో, చచ్చిపోయినప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే జీసస్ క్రైస్ట్ వచ్చి నిన్ను పరలోకంలో తీసుకెళ్ళి అక్కడ షారన్ లే అంటే బంగారు వీధుల్లో కళ్ళు తెరుచుకుంటావు. అది మన పర్మనెంట్ హౌస్. వావ్ పప్పా, చచ్చిపోవటం బాగుంటుందే అన్నదే. దట్స్ వాట్ హ్యాపెన్స్ when you accept Jesus Christ as your personal savior. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే గుండెల్లో వచ్చే ధైర్యం, విశ్వాసం ప్రపంచం అంతా కలిసినా తీయలేదు నిన్న. దట్ ఈస్ ఫెయిత్. డూ యూ వాంట్ దట్ జీసస్? ఆ యేసయ్య నీకు కావాలా? యేసయ్య నా కళ్ళు తెరువు, నా మనసు తెరువు అని అడగటానికి మీరు సంసిద్ధమా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. జస్ట్ తలంచండి. ఒకసారి మీరు ఈ ప్రశ్నకు జవాబు ఏమిస్తారో ఆలోచించండి. ఈ ప్రశ్నకు ఒకవేళ ఏ కారణం చేతైనా ఈరోజు నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? నేను హిప్నటైజ్ ఏం చేయట్లా, ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఏం చేయట్లా. ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇఫ్ డెత్ కమ్స్ టుడే, వేర్ యూ విల్ బే? ఎక్కడ ఉంటాం? ఒకసారి లేచి నడిచేవాళ్ళు ఒక్క